యేసుక్రీస్తు వారి దగ్గరికి అపవాది వస్తుంది. యేసుక్రీస్తు వారి దగ్గరికి అపవాది వచ్చి అది ఎలా మాట్లాడుతుందో అక్కడ యేసుక్రీస్తు వారితో అని అన్నప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము, లూకా సువార్తలో కూడా ఉంటుందండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడగలిగితే 3వ వచనం చూద్దాము. ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలన్నట్లు ఆజ్ఞాపించమనను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది అనెను. ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ఎక్కడ నుంచి వచ్చారని మనం ఆలోచన చేయగలిగితే ఆయన మరి 40 రాత్రి మగులు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి కొన్నప్పుడు ఆయన ఎక్కడి నుంచి మరి వస్తున్నారంటే అరణ్యం నుంచి. ఇదిగో నువ్వు ఉంటున్నది ఎక్కడ? అరణ్యంలో. ఇప్పుడు నువ్వు 40 రోజులు నువ్వేం చేసావు? మరి ఉపవాసంతో ఉన్నావు. ఈ 40 రోజులు ఉపవాసం అయిన తర్వాత నువ్వు ఏం చేయాలి? ఆకలి తీర్చుకోవాలి. ఆకలి తీర్చుకోవాలంటే నీకేం కావాలి? ఆహారం కావాలి. ఆహారం కావాలంటే ఇదిగో నువ్వు ఏం చేస్తావంటే నువ్వు ఈ రాళ్ళను రొట్టెలుగా, అంటే నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకొని తిరుగుతున్నావు కదా, కనుక ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. దీనికి కూడా వీడు ఏం చేశాడంటే అర్థాన్ని మార్చేశాడండి. అందుకే వాడికి ఉభయార్థ సాధక ఉపకారిణి అని పెట్టడం జరిగింది. వీడు ఏం చేశాడంటే అర్థాన్ని మార్చేశాడు. ఏం చెప్పాడు ఏంటి? మరి దేవుని నోటి నుండి, అంటే మనుషులు రొట్టె వలన మాత్రం కాదా, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడా? చూసారా, ఇదిగో దేవుని మాటలు పట్టుకొని తిరిగితే మరి చేస్తారంట. యేసుక్రీస్తుల వారే చెప్పారు. ఇది మరి ప్రవక్తల ద్వారా కూడా వ్రాయబడిన మాటలు కనుక ఇవి చూసారా, ఇలాంటి మాటలను చెప్పి ఇదిగో క్రైస్తవులైనటువంటి వారిని అనేక మందిని మోసపుచ్చేస్తున్నారు అని దీనికి అర్థాన్ని మార్చేసిందండి. ఇక్కడ యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ఉద్దేశంలో ఏంటో తెలుసా? ఆ మాట వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఇదిగో మరి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనిషి దేని కొరకు ప్రయాసపడుతున్నాడంటే కూటి కొరకే కదా. ఒక MA చదివినా, BA చదివినా, MBA చేసినా ఏ విద్య అయినా కూడా దేని కొరకు? కూటి కొరకే. కూటి కొరకు ఎన్ని విద్యలు? కోటి విద్యలు. ఇప్పుడు ఆ కూటి కొరకు కోటి విద్యలు అన్నప్పుడు ఈయనేంటి? ఇదిగో దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు. ఇదిగో రొట్టె వలన కాదు అనేసి అంటున్నాడు అని అన్నప్పుడు మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని యేసుక్రీస్తు వారు చెప్పారు కదా. ఇదిగో ఉద్యోగానికి పోకపోతే పొట్టలు నిండుతాయా? ఉద్యోగానికి పనికి పోకపోతే మనకు ఆహారం మనం తెచ్చుకోగలమా? మరి ఏ పని లేకుండా మనకు కడుపు నిండుతుందా అని ఇలా మార్చేస్తున్నారండి. ఇక్కడ ఈ మాట వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఇక్కడ దేవుని నోటి నుండి వచ్చు మాట వలన ఇప్పుడు మనకి ఆహారం కావాలి, బియ్యం కావాలంటే దానికంటే ముందు ఏది ఉండాలి? ఒడ్లు ఉండాలి. మరి ఒడ్లు కంటే ముందు ఏది ఉండాలి? ఆ ఒడ్లు రావాలంటే పైరు ఉండాలి కదా. మరి ఆ పైరు ఉండాలి. మరి ఆ పైరు తనంతరికి తానే వచ్చేసిందా? దేవుడు ఏమైనా కలిగించాడా? దేవుడు కలిగించాడు. దేవుడు 6 దినాల సృష్టి కార్యక్రమంలో, అంటే విశ్వదినాలు, భూదినాలు కదండి, విశ్వదినాల్లో ఈ 6 దినాల సృష్టి కార్యక్రమంలో దేవుడు ఏం చేశాడు? విత్తనం ఇచ్చే చెట్లను, మనకి ఫలాలు ఇచ్చే ఫలవృక్షాలని, మనం తినే ఆహారం కలిగినట్టు ప్రతి దానిని కూడా, మొక్కల్ని, కూర మొక్కలు అన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడు? కలిగించాడు. ఇప్పుడు అక్కడ పలికిన మాట ఎవరి మాట? దేవుని మాట. దేవుని మాట వలన మాత్రమే మనిషి జీవిస్తాడు. అంటే దేవుని మాటే కదా ఆ రోజు కలిగించింది, దేవుని మాటే కలిగించింది. ఇప్పుడు మనం వెనక్కి వెళ్తే మరి ఏది దానికి మూలం అంటే దేవుడు కలిగించి ఉంటేనే, ఆ సృష్టిలో చెట్టు ఉంటేనే, ఆ సృష్టిలో విత్తనం ఇచ్చే ప్రతి మొక్క ఉంటేనే
మనం ఈరోజు భోజనం చేయగలము అన్నటువంటి ఆ మాట అండి. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 37వ వచనంలో మనం ఆ మాటను చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 37వ వచనము, నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినా సరే మరి ఏ గింజ అయినా సరే ఒట్టి గింజనే విత్తుచున్నావు, కానీ పుట్టబో శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. ఇదిగో నీ విత్తినది చూడగా అది గోధుమ గింజ అయినా సరే మరి ఏ గింజ అయినా సరే, నువ్వు దేన్ని విత్తుతున్నావు? ఒట్టి గింజనే విత్తుతున్నావు. మరి దానికి పుట్టబో శరీరం నువ్వు ఏమన్నా ఇవ్వగలుగుతున్నావా? నువ్వు ఇవ్వలేవు. కనుక ఎవరిస్తున్నదంటే దేవుడే. పుట్టబో శరీరం నువ్వు విత్తట్లేదు, అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరమును ఇచ్చుచున్నాడు. అంటే ఎవరు చేస్తున్నారు? దీని వెనక, ఆహారం వెనుక ఉన్నటువంటిది ఎవరంటే దేవుడు. ఆ రోజు దేవుడు ప్రణాళిక చేసి, ఇదిగో దేవుడు మనందరికి ఇస్తేనే తప్ప దీనిని ఎవరు కూడా పొందలేరు, ఎవరు కూడా చేయలేరు. కనుక దేవుడే ఉన్నాడు, దేవుని మాట వలన మాత్రం ఇది కలిగింది అని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగిందండి. ఒకసారి యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలో, చెవియెగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఇదిగో చెవియెగ్గి నా యొద్దకు రండి, మీరు వింటే బ్రతుకుతారు. ఇదేం చెప్తుంది? మీరు తింటే బ్రతుకుతారు. అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఎంత మ్యాజిక్ చేస్తుందండి. ఇదిగో నువ్వు తింటేనే నువ్వు బ్రతుకుతావు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు? చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు.